భారతదేశంలో దోచుకున్నోడు తను దోపిడీకి గురయ్యాడు. సిట్యుయేషన్ అవేర్నెస్ సంస్థ జూన్ నెలలో శాండిస్క్లో $5.7 బిలియన్, మైక్రాస్ టెక్నాలజీలో $5.6 బిలియన్ చొప్పున పెట్టుబడి పెట్టింది. జూలైలో శాండిస్క్ షేర్లు 47%, మైక్రాస్ షేర్లు 29% మేర కుప్పకూలిపోయాయి. దీంతో కేవలం ఒక్క నెలలోనే పోర్ట్ఫోలియో విలువ దాదాపు 67% ఆవిరైపోయింది. కంపెనీ పోర్ట్ఫోలియోలో దాదాపు 10% వాటా కలిగినటువంటి బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా అదే నెలలో 31% పడిపోయినాయి. టీఎస్ఎంసీ, నెబియస్ షేర్లలో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చినాయి. ఫలితంగా 45 బిలియన్లుగా ఉన్న ఫండ్ విలువ దాదాపు $10 బిలియన్ పడిపోయింది. ఈ పతనం కారణంగా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ జే స్ట్రీట్ దాదాపు $15 బిలియన్ నష్టపోయింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 1,25,000 కోట్ల రూపాయలు నాశనం అయిపోయింది. మన స్టాక్ మార్కెట్లో చట్ట వ్యతిరేక విధానాల ద్వారా అక్రమంగా వేల కోట్లు ఆర్జించినట్లు తేలడంతో లాస్ట్ ఇయర్ జూలైలోనే మన సెబీ వీళ్ళ మీద నిషేధం విధించింది. స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ ధరను ప్రభావితం చేసి మదుపర్ల సొమ్ముని ఈ సంస్థ కొల్లగొట్టింది. దాదాపు 44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు సెబీ నిర్ధారించింది. కొన్నింట్లో వచ్చి నష్టాలు మినహాయిస్తే నికరంగా 36,671 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు గుర్తించింది. దీంతో 4,843 కోట్లు జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించింది. ఈ పరిణామం జరిగిన తర్వాత ఏడాది తర్వాత జన్ స్ట్రీట్ తన పెట్టుబడుల రూపంలో భారీ మొత్తం కోల్పోయింది. దీన్ని అంటారు పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట అని చెప్పి. అమెరికాకి చెందినటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ జన్ స్ట్రీట్కి సరిగ్గా సరిపోయింది. భారత్ స్టాక్ మార్కెట్ గొల్లగొట్టి దేశంలో నిషేధం ఎదుర్కొన్న ఈ సంస్థ ఇప్పుడు వాల్ స్ట్రీట్లో తనే నష్టపోయింది అనమాట.